హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్. ఈరోజు వచ్చేసి బిజినెస్ అంటే మన ఛానల్ వచ్చేసి ఉమెన్స్కి యూటిలైజ్ అయ్యే విధంగానే కదా. సో ఇందులో భాగంగా చాలామందికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంటుంది కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో యూటిలైజ్ అవుతుంది అనేసి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఏం లేదండి, ఎవరైతే ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనము యూట్యూబ్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏం లేదండి, ఫస్ట్ నేను మన ఇంటర్ఫేస్ ఉంటుంది కదా మొబైల్ది, అందులో క్యాన్వాని డౌన్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నా మొబైల్లో డౌన్లోడ్ ఉంది కాబట్టి నాకు డైరెక్ట్ ఓపెన్ అని వచ్చేసింది. డౌన్లోడ్ లేని వాళ్ళు మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి క్యాన్వాని ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్తో కానీ గూగుల్ అకౌంట్తో కానీ మీరు ఓపెన్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ నేను క్యాన్వా ఓపెన్ చేశాను. క్యాన్వాతో మనం యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎలా ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ థంబ్నెయిల్స్ చేశాను కదా, అవి ఉన్నాయి. మీకు కావాలి, కొత్తగా చూపెట్టాలి కాబట్టి ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇంటర్ఫేస్ మీద కనిపిస్తుంది కదా, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్. మనకు కావాల్సింది యూట్యూబ్ థంబ్నెయిల్ కాబట్టి మీరు డైరెక్ట్ అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది, ఎక్కడ తొందరపడాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ థంబ్నెయిల్ అని కనిపిస్తుంది మీకు. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా కొన్ని థంబ్నెయిల్స్ అనేవి ఆల్రెడీ మనకు క్యాన్వా డిజైన్ చేసి కొన్ని ఉంటాయి, వాటిని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. మనకు ఎలాంటి కాపీరైట్ కానీ ఏది పడదు. అవి వచ్చేసి కలర్ ప్యాటర్న్స్ అండి, అవన్నీ కూడా కలర్ ప్యాలెట్స్. మీకు ఏ కలర్ కావాలంటే అది. ఇక్కడ చూడండి, మీకు క్రౌన్ సింబల్ కనిపిస్తుంది అనుకోండి, ఆ క్రౌన్ సింబల్స్ అనేవి మనము మనీ పెట్టి తీసుకోవాలి. అవి కనుక యూజ్ చేస్తే డైరెక్ట్ అక్కడ కనిపిస్తుంది చూడండి క్రౌన్ సింబల్, అది కనుక మనకు యూజ్ చేస్తే వాటర్ మార్క్ వచ్చేస్తుంది. వాటర్ మార్క్ అంటే ఏం లేదండి, అది ప్రిపేర్ చేసిన వాళ్ళు వాటర్ మార్క్ వేసుకుంటారు కాబట్టి మనం దాన్ని మనీ పెట్టి పర్చేస్ చేసి యూజ్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి మనకు మనీ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటాయి కదా బ్యాక్గ్రౌండ్స్ అనేవి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. క్రౌన్ సింబల్ ఉన్నాయి మాత్రం కొంచెం జాగ్రత్త. ఇక్కడ నేను క్రౌన్ సింబల్ లేనిది తీసుకున్నానండి. ఇక్కడ కలర్ ప్యాలెట్స్ చూడండి, మీకు కలర్ ప్యాలెట్స్ అనేవి డిఫరెంట్గా వస్తాయి. చూడండి, అక్కడ నేను స్క్రోల్ చేస్తూ ఉంటే పక్కకు జరుగుతూ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం కలర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఆటోమేటిక్ ఇక్కడ కనిపించేస్తాయండి, ఆవేశపడాల్సిన అవసరం లేదు, తొందరపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కలర్ ప్యాలెట్స్ చూడండి, అక్కడ క్లిక్ చేయగానే మీకు అక్కడ కలర్ మారిపోతుంది. ఇవి వచ్చేసి గ్రేడియంట్ కలర్స్ అని, అంటే 2 కలర్స్ ఉంటాయి, హాఫ్. పై వచ్చేసి ఫుల్ టోటల్ థంబ్నెయిల్ మొత్తం ఒకటే కలర్ కనిపిస్తుంది. మీకు ఏది కావాలన్నా కానీ టోటల్గా అక్కడే ఉంటాయి. చూడండి, అక్కడ నేను సెలెక్ట్ చేయగానే వచ్చేసింది మొత్తం కూడా. సో వీడియోని కొంచెం స్క్రోల్ చేయకుండా స్టార్టింగ్ నుంచి చూడండి, మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. స్లో మోషన్లో పెట్టుకొని చూడండి. నేను కలర్ ఇచ్చేసాను. ఇప్పుడు హెడ్డింగ్ కావాలి, మీకు అన్ని ఆప్షన్స్ కూడా కిందనే ఉంటాయండి. టెక్స్ట్, ఇప్పుడు నాకు తెలుగులో టెక్స్ట్ కావాలి అని అంటే నేను ఆల్రెడీ ప్లే స్టోర్కి వెళ్ళి గూగుల్ ట్రాన్స్లేట్ అనేది ఆన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, అక్కడ స్టార్టింగ్లో ఉంది గూగుల్ ట్రాన్స్లేట్. నేను ఎక్కువగా ఈ యాపే యూజ్ చేస్తానండి, గూగుల్ ట్రాన్స్లేట్. దీంట్లో నాకు తెలుగు థంబ్నెయిల్స్ కావాలి అంటే కింద వాయిస్ ఓవర్ ఇస్తానండి. ఈ వాయిస్ ఓవర్ తోటి ఈజీగా మనం ఏదంటే ఆ టైప్ని, మనం తెలుగు టైప్ని మనము చూడొచ్చు. మనం ఎంటర్ చేసి మన వాయిస్ ఓవర్ ఇచ్చేసి మనము పెట్టొచ్చండి. యూట్యూబ్ అక్కడ థంబ్నెయిల్స్కి బదులు కమెల్స్ అని వచ్చింది. సో నేను థంబ్నెయిల్స్ అనేది కొంచెం స్పెల్లింగ్ నేను ఎంటర్ చేస్తాను, THUMBNAIL థంబ్నెయిల్. దాన్ని నేను ఇంగ్లీష్లో పెట్టాను, ఎందుకంటే థంబ్నెయిల్ మనం తెలుగులో పెడితే అది కొంచెం చదవడం ఇబ్బంది అవుతుంది. సో మన మెయిన్ ఇంపార్టెంటే థంబ్నెయిల్ కనపడాలి కాబట్టి నేను అలా పెట్టాను. చూసారు కదా, సింపుల్. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కానీ టెక్స్ట్కి కలర్ కానీ జస్ట్ దాన్ని సెలెక్ట్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా స్లో అండ్ లార్జ్. మీకు ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా దాన్ని మీరు స్క్రోల్ చేసుకొని సైజు చిన్నగానా పెద్దగానా అనేది మీరు పెట్టొచ్చండి. ఇక్కడ కలర్ ప్యాటర్న్స్ చూడండి, కలర్ ప్యాలెట్స్, ఇప్పటికి 3 times మిస్టేక్ అంటున్నాను. కలర్ ప్యాలెట్, మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అవన్నీ ఆప్షన్స్ మీకు కింద అక్కడ కనిపిస్తూ ఉంటాయి డిస్ప్లేలో.
నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంట్స్. ఇప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది జస్ట్ న్యాచురల్గా ఉంది, దానికి నేను బ్యాక్గ్రౌండ్ ఓన్లీ టెక్స్ట్కి మాత్రమే బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి అనుకుంటే మీకు ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఎలిమెంట్స్లో మళ్ళీ షేప్స్, ఫ్రేమ్స్, కలర్స్ చాలా ఉంటాయి. మీకు ఫాస్ట్నెస్ ఎక్కువైపోతుందేమో, కొంచెం వీడియోని స్లోగా పెట్టుకొని చూడండి. అవన్నీ కూడా క్రౌన్ సింబల్ ఉన్నాయి కాబట్టి మీరు వాటి జోలికి వెళ్ళొద్దు. ఇక్కడ చూడండి ఫ్రేమ్స్, షేప్స్. నేను షేప్స్ క్లిక్ చేశాను, షేప్స్ ఏమన్నా చూస్ చేసుకుందాము అనేసి. నాకు ఇక్కడ ఏది నచ్చలేదండి. సో నేను ఏం చేశానంటే గ్రాఫిక్స్కి వెళ్తే మనకు నెంబర్ ఆఫ్ గ్రాఫిక్స్ ఉంటాయండి, ఆటోమేటిక్గా క్యాన్వాలో డిజైన్ చేసి ఉంటాయి. ఈ గ్రాఫిక్స్ చూడండి, గ్రాఫిక్స్ని తీసుకెళ్ళి యూట్యూబ్ థంబ్నెయిల్కి నేను యాడ్ చేస్తాను. చూడండి ఇక్కడ క్రౌన్ సింబల్ ఉంది, అది యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఎల్లో కలర్ ఉంది, దానికి క్రౌన్ సింబల్ లేదు. సో చూస్తున్నారు కదా, యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది నాకు ఆ ఎల్లో దానిపైన రావాలి. సో ఇక్కడ అది అడ్డమైపోయింది కాబట్టి నేను ఏం చేశానంటే ముందు ఆ ఎల్లో కలర్ ప్యాలెట్ కూడా దానికి క్రౌన్ సింబల్ ఉంది కాబట్టి పక్కన పెట్టేశాను. ఇది సెలెక్ట్ చేసుకున్నాను. దీనిపైన నాకు యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది హైలైట్ అవ్వాలి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని కిందికి ఆప్షన్స్ వెళ్తే లేయర్స్ ఉంటుంది చూడండి, లేయర్స్, మీకు లేయర్స్ కనిపిస్తుందా కింద చూడండి, లేయర్స్. సో నాకు యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది ఆ వైట్ ప్యాలెట్ మీద రావాలి, వైట్ బాక్స్ పైన రావాలి. చూడండి, జస్ట్ డ్రాగ్ చేయండి, గట్టిగా పిక్ చేసి డ్రాగ్ చేయండి, వచ్చేసింది. సింపుల్ అండి. సో చూడండి, ఇప్పుడు దీనికి కలర్ అనేది చేంజ్ చేస్తాను, మనకు హైలైట్ అవుతుంది. అంటే మీరు ఒక వీడియో చేస్తున్నప్పుడు ఆ వీడియోలో మీకు ఏదైతే హైలైట్ కావాలో ఆ పాయింట్ మాత్రం మీరు హైలైట్ చేసుకొని కలర్ ఎక్స్ట్రా ఆప్షన్గా ఇచ్చుకొని మీరు యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ క్రియేట్ చేస్తే మీ వీడియో అనేది కొంచెం వ్యూస్ పెరగడానికి యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇది పార్ట్ 1 లాగా నేను పెట్టానండి. ఇంకా మీరు ఫొటోస్ యాడ్ చేసుకోవడము, ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ తీయడము, మనం ఇప్పుడు ఇంట్లో ఉండి వీడియో చేస్తున్నాము, ఒక ఫోటో తీసుకున్నాం అనుకోండి, ఫోటోకి బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు చూడండి, గ్యాలరీ ఓపెన్ చేశాను, ఒక ఫోటో పిక్ చేశాను. నేను జస్ట్ ఇంట్లో ఉండి పిక్ చేసుకున్నానండి ఆ ఫోటోని. సో దాన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సైడ్కి పెట్టేశాను. దీనికి బ్యాక్గ్రౌండ్ ఎలా తీయాలి ప్రతిదీ కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది పార్ట్స్ లాగా నేను పెట్టేస్తాను డైలీ కూడా. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది ఎలా చేయాలో చూపిస్తానండి. ఇక్కడ డైరెక్ట్ మీరు గూగుల్కి వెళ్తే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఎంటర్ చేయండి. ఆల్రెడీ యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు డైరెక్ట్ వచ్చేసింది. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కొట్టేయండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ చూడండి, అప్లోడ్ ఇమేజ్. జస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ ఉన్నది పెట్టానండి. చూడండి, బ్యాక్గ్రౌండ్ అంతా మెస్సీగా ఉంది, అదంతా వెళ్ళిపోతుంది. జస్ట్ మన ఫేస్, బాడీ, ఇది హ్యాండ్స్ వరకు మాత్రమే వస్తుంది. ఇక్కడ ఫ్రీ అనేది డౌన్లోడ్ చేసేయండి. ఫ్రీ. సో స్టార్టింగ్ కదా, ఫ్రీకి డౌన్లోడ్ చేసేయండి. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ క్యాన్వా యాప్లోకి ఇంటర్ఫేస్ అనేది మొత్తం క్లోజ్ చేయొద్దండి. మీరు బ్యాకప్ స్టోరేజ్లో పెట్టుకొని దీంట్లో మీరు ఇప్పుడు గ్యాలరీ క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అది వచ్చేస్తుంది. నేను ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కొంచెం వీడియోని స్లో డౌన్లో పెట్టుకొని చూడండి. ఇది నేర్చుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కొంచెం ఇంకా థంబ్నెయిల్స్ క్రియేటివిటీ ఎలా చేయాలో చెప్తాను.